క్యాప్సికమ్‌తో పచ్చడి. ఎప్పుడు క్యాప్సికమ్ ఫ్రైడ్ రైస్‌లోకి కర్రీ చేసుకోవడం, మసాలా చేసుకోవడమే చేశాం కదా! ఈసారి కొంచెం వెరైటీగా పచ్చడి చేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటది. అండ్ సింపుల్ అండ్ ఈజీగా అయిపోతుందనమాట. ఆల్మోస్ట్ ఒక 15 మినిట్స్‌లో ఇదైతే నార్మల్‌గా ఈ పచ్చడైతే రెడీ అయిపోతుంది. ఫ్రిడ్జ్‌లో గనుక పెట్టుకుంటే ఒక 2 డేస్ వరకు ఉంటుందనమాట. మనం చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. టేస్ట్ అయితే సూపర్బ్ ఉంటుంది. క్యాప్సికమ్ ఎవరైతే లైక్ చేస్తారో వాళ్ళకైతే ఇంకా బాగా నచ్చుతుంది. ఒకవేళ క్యాప్సికమ్ నచ్చని వాళ్ళు కూడా ఈ పచ్చడి ఒక్కసారి టేస్ట్ చేస్తే క్యాప్సికమ్ అని తెలీదనమాట. సో ఈజీగా తినేస్తారు. సో తినరు అనే ప్రాబ్లమ్ కూడా ఉండదు. అండ్ క్యాప్సికమ్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి వచ్చేసి ఒక 5-6 కట్ చేసుకున్నాము. పచ్చిమిర్చి వచ్చేసి ఒక 3-4 కట్ చేసుకున్నాము. ఒక మీడియం సైజ్ టమాటో అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా నేను క్యూబ్స్ లాగా కట్ చేసుకుంటున్నాను అనమాట, ఎందుకంటే పచ్చడి కాబట్టి. అండ్ ఈ పచ్చడిని నేనైతే జనరల్గా మిక్సీలో చేస్తున్నాను. మీరు కనుక కొంచెం ఎక్కువ టైం స్పేర్ చేసి ఈ పచ్చడిని చేయాలనుకుంటే రోట్లో చేసుకోండి. నార్మల్గా మిక్సీలో చేసుకున్న దానికంటే టేస్ట్ డబల్ టేస్టీగా ఉంటుందన్నమాట. సో అన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ప్యాన్లో అయితే కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. మనం జస్ట్ ఫ్రై చేసుకోవడానికి కొద్దిగా పడుతుందన్నమాట. ఫస్ట్ పచ్చిమిర్చి వేసేసుకొని అవి ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలి. సో దట్ మనం తిన్నప్పుడు కూడా టేస్ట్ అండ్ ఫ్లేవర్ బాగుంటుంది. పచ్చి పచ్చిగా ఉంటే అంత బాగుండదు అనమాట. సో ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ ఒకటే మీడియం సైజులో కట్ చేస్తున్నా. నేనైతే పచ్చడిని అనేది 5-6 క్యాప్సికమ్కి చూపిస్తున్నాను. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ కూడా వేసేసుకోవాలి. నేనైతే మీడియం సైజులో కట్ చేశాను క్యాప్సికమ్. మీకు కావాలంటే కాస్త పెద్ద కూడా కట్ చేసుకోండి, ఎందుకంటే మనము మిక్సీ పట్టేస్తాం కాబట్టి. సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా చింతపండు కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాను. డైరెక్ట్లో మిక్సీలో కావాలంటే అలా కూడా వేసుకోండి. నాకు ఇలా వేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. సో అందుకని ఇలా వేసుకున్నాను. ఇప్పుడు వేసిన పచ్చిమిర్చికి తగ్గట్టు సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. నేనైతే 1 స్పూన్ వేసాను. క్యాప్సికమ్ ఫాస్ట్గానే కుక్ అయిపోతుంది. ఒక 2 మినిట్స్ మూత పెట్టేస్తే బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి పసుపు అండ్ ధనియాల పొడి వేస్తున్నాను. దీన్ని నేను పచ్చిమిర్చితో మాత్రమే చేస్తున్నాను పచ్చడి, కారం యూస్ చేయట్లేదు. మీరు కావాలంటే యూస్ చేసుకోండి. ఇప్పుడు కాస్త చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత ఇంకా మిక్సీ పట్టేసేయాలన్నమాట. ఇవి తాలింపుకు కావాల్సినవి ఇంగువ, ఎండుమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు అయితే కావాలి. సో పచ్చడి అయితే ఇలా ఫైన్గా రుబ్బేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని అయితే పక్కన పెట్టేసి ఇప్పుడు మనం ఈ పచ్చడికి తాలింపు అయితే ప్రిపేర్ చేసుకుందాము. ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఒక 2-2.5 స్పూన్స్ ఆయిల్ వేసుకొని దాంట్లోకి జీలకర్ర, ఆవాలు 1 స్పూన్ అయితే వేసుకుంటున్నాను. అండ్ ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకుంటున్న వెల్లుల్లి కూడా వేస్తున్నాను. అది బాగా ఫ్రై అవ్వాలి, గోల్డెన్ కలర్ వచ్చే వరకు, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఎండుమిర్చి కూడా వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా వేసుకొని అవి బాగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత కాస్త ఇంగువ కూడా వేసేసుకొని ఆ తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడి కూడా, క్యాప్సికమ్ పచ్చడి కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. డైరెక్ట్గా పచ్చడిలోనే తాలింపు వేసి కలుపుకోవచ్చు, కానీ ఇలా ఫ్రై చేసుకుంటే పచ్చడి టేస్ట్ అనేది సూపర్బ్ ఉంటుంది. సో ఇలా ట్రై చేసి చూడండి. సో చాలా క్విక్ అండ్ ఈజీగా అయిపోతుంది. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. అండ్ తిన్న వాళ్ళు ఎవరు క్యాప్సికమ్తో చేస్తారని అసలు గుర్తుపట్టరనమాట, అంత బాగుంటుంది. సో తప్పకుండా ట్రై చేసి చూడండి. అన్నంలోకి కానీ, చపాతీలోకి, బ్రేక్ఫాస్ట్లోకి, దోశలోకి కానీ బాగుంటుంది అనమాట. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఏఎస్ హోమ్ ఫుడ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే రెసిపీస్ మీరు వెంటనే చూసేసుకోవచ్చు. బాయ్.